చందు దూరం అయితే రాజా ఉండలేడు. తను పోయినా రాజా బ్రతకాలి అంటే అది కేవలం చందు వల్లే అవుతుంది. ఆ విషయం అర్థమయ్యేలా చెప్పొదినా. రాజా ఎంత మంచి మనిషో, నన్ను ఎంత ప్రేమించాడో, నా నుంచి ఏం కోరుకుంటున్నాడో నాకన్నీ తెలుసు. నిజంగానే మా డాడీ తరఫున మాట్లాడడానికి వచ్చాను. వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి తాతయ్య. కానీ రోజులు గడిచే కొద్దీ తరిగే ఆయుషే గాని పెరిగే సూచనలేమీ లేవు. రాజా, కాఫీ. ఏమైంది నీకు? నిన్నటి నుంచి ఇలాగే ఉన్నావు. ఆఫీస్కి వెళ్ళవా? అవతల టైం చూడు ఎంత అయిందో. నేను ఎక్కడికి వెళ్ళను మాధవి. నా ధ్యాస, నా ధ్యానం అంతా చందునే. చందు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉండిపోతాను. నీకేమైనా పిచ్చా? చందు వచ్చి ఇక్కడ ఉందే ఒక్కరోజు. ఆ ఒక్కరోజు జ్ఞాపకాలతో ఇలా జీవితాంతం గడిపేస్తావా? అవతల ఆఫీస్ ఉంది. ఆఫీస్లో పనులన్నీ పెండింగ్ పడిపోయాయని బాబాయ్ గొడవ పెడుతున్నాడు. వెళ్ళి అవన్నీ చూసుకోవాల్సిన వాడివి అన్నీ పక్కన పెట్టి ఇలా ఇంట్లో కూర్చొని చందు జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అంటావేంటి? మాధవి, చందుకి నా మీద ఎంత ప్రేమ లేకపోతే నన్ను ఇంటికి తీసుకొచ్చి రాత్రంతా ఇక్కడే నన్ను చూస్తూ ఉండిపోతుంది. తనకి నా మీద ప్రేమ ఉంది మాధవి, కానీ బయటపడట్లేదు. నువ్వు కదల్లేని పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా ఎలా వదిలేస్తారు? అందుకే తీసుకొచ్చింది అనుకోవచ్చు కదా. అంటే చందుకి నేనంటే ప్రేమ లేదంటావా? ఉండొచ్చు, కానీ నీతో కలిసి బ్రతికే అంత తీరిక తనకి లేదు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పాను రాజా, కానీ తను వినడం లేదు. తన మనసులో ఏముందో పక్కన పెడితే తననే తలుచుకుంటూ నువ్వు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. జీవితం చందు లేకుండా అసలు నాకు జీవితం ఉందా? ఎందుకు మాధవ్, ఎందుకు చందు నా దగ్గరికి రాదు? నేనేం తప్పు చేశాను? మరి నేనేం పాపం చేశాను? తన బాధ్యతలన్నీ నెరవేరిన తర్వాతైనా నేనంటూ ఒకడున్నానని, తన కోసం ఎదురు చూసి బ్రతుకుతున్నానని ఎప్పటికైనా గుర్తుంచుకుంటుందా? రాజా, అసలు ఎందుకు ఇంతలో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? నీకు తెలీదు మాధవి, చందుతో కొన్ని రోజులైనా కలిసి ఉండాలి. ఆ జ్ఞాపకాలతో నేను బ్రతకాలి. అదొక్కటే నా ఆశ. ఆ జ్ఞాపకాలే ఇంత ఆనందంగా ఉంటే ఇక ఉన్నంతకాలం నాతో కలిసి ఉంటుంది అనే ఆలోచన ఇంకెంత ఆనందాన్ని ఇస్తుందో చూడు. నిజంగా నిజంగా నా కోసం చందు వస్తుందా? తను వస్తుందో లేదో పక్కన పెడితే నువ్వు తన కోసం ఇలా అవ్వటం చూసిందంటే చందు నీ మొహం కూడా చూడదు. ఏ ఆడపిల్లైనా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేవాడిని కోరుకుంటుంది, కానీ ఇలా అన్నీ వదిలేసి కూర్చునేవాడిని కాదు. ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమంటుంటే పద. వదినా, వదినా. వస్తున్నా. ఏంటి కృష్ణ? ఇక్కడ ఒక రెడ్ ఫైల్ పెట్టాను, కనిపించడం లేదు. నువ్వేనా చూసావా? ఏంటి కృష్ణ, ఎంతసేపో ఆఫీసు ఫైల్స్ తప్ప మరో ప్రపంచం లేదా? కాస్త మిగిలిన విషయాలు కూడా పట్టించుకునే ప్రయత్నం చెయ్యి. ఏమైంది వదినా? ఏమైందేంటి? చుట్టూ ఏం జరుగుతుందో అసలు పట్టించుకుంటున్నావా? ఎంతసేపు నీ పనులు నీవే గాని. పనుల్లో బిజీ అయిపోవాలి వదినా.
తీరికెళ్ళినంత పని కావాలని కోరుకుంటున్నాను. ఏం చేస్తావు? అంత కష్టపడిపోయి కోట్లు సంపాదిస్తావా లేక ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావా? ఏం చేస్తావు? కోట్లు సంపాదించడానికి కాదు వదినా, కష్టాన్ని మర్చిపోవడానికి. నిజానికి నేనున్న పరిస్థితుల్లో ఏ కన్న తండ్రి ఏ పని చేయబుద్ధి కాదు, చేయలేడు కూడా. కానీ నేను చెయ్యాలి. ఎందుకంటే ఒక విషాదాన్ని మర్చిపోవడానికి దారులు వెతుక్కుంటున్నాను. సారీ కృష్ణ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. కానీ నువ్వు కొన్ని విషయాల మీదనైనా దృష్టి పెట్టాలి, ముఖ్యంగా జయంతి విషయంలో. ఏమైంది వదినా? రాజశేఖర్ గారు వచ్చారు. ఎందుకు వదినా? చందు పెళ్లి ముహూర్తం పెట్టించమని తెగ హడావిడి చేస్తోంది. జయంతికి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందంట కృష్ణ. తను కరెక్ట్గానే చెప్పింది వదినా. అదేంటి కృష్ణ, నువ్వు కూడా అలాగే అంటావేంటి? మీ పెళ్లి ఆలస్యం అయిపోతుందని నేను టెన్షన్ పడుతుంటే అలా మాట్లాడతావేంటి? ఏం చేయను వదినా, నిజంగా ఇది జయంతి ఆలోచనే కాదు, నా ఆలోచన కూడా అదే. చందు పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎలా జయంతి మెళ్ళ తాళి కడతాను? ఒకవేళ మొండిగా మా ఇద్దరికి పెళ్లి చేసినా రేపు తన ఇంటికొచ్చాక చందుకేదైనా జరిగితే లోకం జయంతిని ఆడిపోసుకుంటుంది. ఎవరు కృష్ణ లోకం? మన మనసుకి నిజమేంటో తెలీదా? ఎవరు ఏదో అంటారని మనం ఫీల్ కావడం ఏంటి? చందుని ఈ పెళ్లి జరగాలని కోరుకుంటుంటే ఇలా వాయిదా వేసుకోవటం మంచిదా? నేను చెప్పింది నువ్వు జయంతితో మాట్లాడతావని, అంతేగాని నువ్వు తనకి వంత పడతావు అనుకోలేదు. లేదొదినా, జయంతి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. ఒకటి మాత్రం నిజం, జయంతి నిజంగా నా బెటర్ ఆఫ్. అందుకే నేను ఎలా ఆలోచిస్తున్నానో తను అలాగే ఆలోచిస్తుంది. బావుంది కృష్ణ, మీ ఇద్దరు పెద్దవాళ్లు కాబట్టి బాధ్యతగా ఆలోచించారు. కానీ చందు పరిస్థితి ఏంటి? చందు విషయంలో న్యాయం చెయ్యాలి కదా. ఆ దేవుడు తనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో తెలీదు. తను పోయేలోగా మీ పెళ్లి చూడాలని ఆశపడుతోంది కదా. మరి తన కోరిక తీర్చడం న్యాయం కాదా? ఎవరి వర్షంలో వాళ్ళకి న్యాయం కనిపిస్తుంది వదినా. ఎవరికి పరిష్కారం దొరకడం లేదు. ఇది నేనో నువ్వో తేల్చే సమస్య కాదు, ఆ దేవుడికే వదిలేయాలి. సరే వదినా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వస్తాను. రాజా, ఫోన్ మోగుతుంది, తీసి మాట్లాడమే. తీసి మాట్లాడు. రాజా, ఆ ల్యాండ్ విషయంలో చిన్న లీగల్ ప్రాబ్లం వచ్చింది. హలో, నేను మూర్తిని మాట్లాడుతున్నాను సార్. అది లేడు సార్, బయటికి వెళ్ళాడు. ఫోన్ ఇక్కడే ఛార్జింగ్లో పెట్టి బయటికి వెళ్ళాడు సార్. అలాగే సార్, అలాగే రాగానే ఫోన్ చేయమని చెప్తాను. ఓకే సార్.
రాజా ఫోన్ ఎవరు చేశారో తెలుసా? చీఫ్ ఇంజనీర్ గారు. నీ గురించే. రాజా అక్కడ చాలా ప్రాబ్లం ఉందట. సిఈ గారు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అది అవతల గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఏదైనా తేడా వచ్చిందంటే లోపల తోస్తారు. చాలా రిస్క్ అవుతుంది రాజా. అరే ఆయనతో కలిసి మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం? నా మూడేం బాలేదు మూర్తి గారు. మూడు బాగోలేదంటే ఒక రోజు అవాయిడ్ చేయొచ్చు, లేదు అంటే 2 రోజులు అవాయిడ్ చేయొచ్చు. ఆయన మాత్రం ఎన్ని రోజులు నేను కవర్ చేస్తాడు చెప్పు? ఆ రిజర్వాయర్ విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవో అమెండ్మెంట్స్ వచ్చాయట. వాటి గురించి డిస్కస్ చేయాలి. నాకు తీరిక లేదు మూర్తి గారు. అవన్నీ మీరే చూసుకోండి. ఇక్కడ మీకంటే ఎక్స్పీరియన్స్ ఎవరికుంది? ఆ విషయాలన్నీ మీరే చూసుకోండి. ఇక్కడ సమస్య ఎక్స్పీరియన్స్ గురించి కాదు, ఎగ్జిక్యూట్ చేసే మనిషి గురించి. నువ్వు ఇక్కడ కీ పర్సన్వి. నువ్వు అలా మొహం తప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఫోన్ అటెంప్ట్ చేయకపోవడం నిజంగా చాలా తప్పు. దానివల్ల అవతల వాళ్ళకు మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఏది వచ్చినా పట్టించుకునే పరిస్థితిలో నేను లేని మూర్తి గారు. ఈ గొడవలన్నీ మీరే చూసుకోండి. కొద్ది రోజులు నన్ను ఇలా వదిలేయండి. నేను చూస్తున్నది మా రాజేనా అన్న అనుమానం వస్తుంది. ఒకప్పుడు టైంకి ఎంతో విలువ ఇచ్చే రాజా ఈ రోజు ఇలా తయారయ్యాడు అంటే చాలా బాధగా ఉంది రాజా. అంత కష్టం ఏమొచ్చింది? ఎందుకు అన్ని వదిలేసి ఇలా తప్పించుకుంటున్నావు? మూర్తి గారు, మీరు కూడా నన్ను ప్రశ్నలతో వేధించకండి. నా లైఫే ఒక సమాధానం దొరకని ప్రశ్న అయింది. మీకు చేతనైతే ఆ సీఈని డీల్ చేయండి, లేదంటే కాంట్రాక్ట్ వదులుకుంటామని డిక్లేర్ చేయండి. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏం చేస్తున్నావు పెద్దమ్మా? వంట చేస్తున్నానమ్మా. అబ్బా, ఎప్పుడు చూసినా వంట పని, ఇంటి పని, లేదంటే ఆర్గనైజ్ ఒకటి. ఇవేనా? ఇంతకంటే వేరే పని లేవా? ముందు రండి పెద్దమ్మా. అరే ఎక్కడికి? రండి. కూర్చో. నాకు వేరే పనులే ఉంటాయమ్మా. ఎందుకు లేవు? వెంటనే ఒక మంచి పంతులు గారిని కలవాలి. పంతులు గారేంటమ్మా? టైంకి వచ్చారు డాడీ. రండి కూర్చోండి. డాడీ, ముందు పంతులు గారిని చూడాలి, ఆయనతో ముహూర్తాలు పెట్టించాలి, ఆ తర్వాత కళ్యాణ మండపం మాట్లాడాలి, పెళ్లి శుభలేఖలు ప్రింట్ చేయించాలి, షాపింగ్లు చేయాలి, ఆ తర్వాత ఆగాగు. ఏంటి హడావిడి? హడావిడి కాక ఏంటి డాడీ? అవతల మళ్ళీ మనకి టైం సరిపోవద్దు. మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదా. అప్పటికప్పుడంటే ఏమీ దొరకవు. ఏంటి పెద్దమ్మా, నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి? ఎన్ని పనులు ఒక్కదానని చూసుకొని చెప్పు. తొందరగా అన్ని చేసుకోవాలి కదా. చందు, తొందరపడకమ్మా. అసలు ఎదుటి మనుషులు చెప్పేది కాస్త విను. ఇంకా ఏం వినాలి? నేను వెళ్లి రాజశేఖరన్ తాతయ్యతో మాట్లాడి కూడా వచ్చాను. వెంటనే డాడీకి జయంతి గారికి పెళ్లి చేయమని చెప్పేసి వచ్చాను. కానీ వాళ్ళు ఏమన్నారో అది విన్నావా? ఏంటి డాడీ, ఏమైంది? ఏం లేదమ్మా. అయినా ఎందుకంత తొందరపడుతున్నావు? ఆలస్యం చేస్తే నేను ఉంటానో లేదో అని భయం డాడీ. నిజం డాడీ, నాకు రోజులు గడిచే కొద్దీ భయం పెరుగుతుంది డాడీ. అందరిలా తీరిగ్గా అన్ని ఆలోచించుకుని అన్ని సిద్ధం చేసుకుని ఒక్కొక్క పని చేసుకునే అవకాశం నాకు లేదు. నేను ఆలస్యం చేస్తే నా మృత్యు నన్ను వెంటాడుతూ ఉంటుంది. కానీ అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ మనసులో ఏముందో కూడా మనం తెలుసుకోవాలి కదమ్మా. మనం అనుకుందే చేసుకుంటూ పోకూడదు. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేదా? ఏంటి డాడీ మీరనేది?
నాకు మీ మనసులో ఏముందో తెలీదా? లేక జయంతి గారి మనసులో ఏముందో తెలీదా? మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. మీ ఇద్దరికి నా మీద అభిమానం ఉంది. నాకు మీ ఇద్దరికి పెళ్లి చేయాలనే ఆశ ఉంది. ఆ ఆశకు తాతయ్య సహకారం ఉంది. ఇంకా ప్రాబ్లం ఏముంది? అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేమమ్మా. తీరం కళ్ళ ముందు కనిపిస్తున్నా అది చేరాలి అంటే అంత సులభం కాదు. ఎందుకు డాడీ అలా అంటున్నారు? నేను అనుకున్నది నెరవేరకపోతే ఇక నేను ఇక్కడికి రావడం మాత్రం ఎందుకు? వచ్చి ఏంటి ఉపయోగం? తొందరపడద్దమ్మా. నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ ఈ రోజే అయిపోవాలనుకునే ధోరణి తగ్గించుకోమ్మా. నా బాధ, నా కష్టం మీకు అర్థం కావడం లేదు డాడీ. ఆ దేవుడిప్పుడు నాకిచ్చింది బోనస్ లైఫ్. ఈ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకోమని ఇవ్వలేదు. మిగిలిన నా బాధ్యతలు నెరవేర్చుకోమని ఇచ్చాడు. నేను మళ్ళీ ఇంటికొచ్చింది మీ పెళ్లి చూడ్డానికే డాడీ. మీరే అర్థం చేసుకోండి. చందు, ఎక్కడికమ్మా? పారిపోవడానికి కాదులే డాడీ. ఒకసారి పోయాను కదా, అప్పుడే మళ్ళీ ఇంటికి రాకూడదు అనుకున్నాను. కానీ వచ్చాను. వచ్చినా నేను అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నాను. తప్పు నాలో ఉందో మీలో ఉందో తెలియడం లేదు. ఈసారి గడప దాటితే ప్రాణాలు పోయాకే బయటికి వెళ్తానులేండి. చందు, తనకి ఎలా చెప్పాలి వదినా? ఎలా చెప్తే అర్థం చేసుకుంటుంది? ఎక్స్క్యూజ్ మీ. చందు రారా, కూర్చో. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? వస్తున్నానని నాకు ఒక ఫోన్ అయినా చేయాల్సింది కదా. నిజం చెప్పండి, ఇదంతా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ లేక జాలా? జాలా? జాలెందుకు? అయినా నీ మీద మాకు ప్రేమ ఉంటుంది గాని జాలెందుకుంటుంది చందు? కదా, అంటే నా మీదున్నది ప్రేమైనప్పుడు మరి నా మాటని ఎందుకు అందరు నిర్లక్ష్యం చేస్తున్నారు? నేనా? మీరు కూడా. అసలు అసలు మీకెవరికి నా మీద ప్రేమ లేదు. ఏంటి చందు, నువ్వే అలాగంటే ఎలాగా? అసలు దేని గురించి నువ్వు ఇంత నిష్ఠురంగా మాట్లాడుతున్నావు? ఎందుకేంటి? అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన దాన్ని వదిలేశారా అంటే వదిలేయలేరు. నేనేదో ఆ డాక్టర్ చక్రవర్తి గారి కుటుంబాన్ని కలిపితే సరిపోతుంది అనుకున్నాను. అక్కడే మిగిలిన జీవితం గడిపేద్దాం అనుకుంటే అటు తాతయ్య, ఇటు మీరు, మరోవైపు రాజా. ఇక్కడేదో కొంపలు మునిగిపోయినట్టు నన్ను లాక్కొచ్చేశారు. తీసుకొచ్చిన వాళ్ళు నా సంతోషం కోసం ఏదైనా చేస్తున్నారు అంటే అది లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీ బిజీ. మరి నన్నెందుకు లాక్కొచ్చారు చెప్పండి? అంటే మీ డాడీని నన్ను వదిలేసి ఎక్కడో ఉంటావా? నా మాట వినని మనుషుల దగ్గర నేనెందుకు ఉండాలి? ఇప్పుడు నీ మాట ఏం వినలేదు. పెళ్లి గురించి ఎత్తితే మీరు మాట్లాడరు, అటు డాడీ మాట్లాడరు. ఆ రోజు మీ ముందే కదా తాతయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు చూడండి, పెళ్లి చేయాలి అని అడిగాను. ఆ రోజు తాతయ్య సరే అన్నారు. ఇప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఇంటికి వెళ్లి డాడీని అడిగితే ఆయన తనకే సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. పెళ్లి పనులు మొదలు పెడదాం డాడీ అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ముందు తెలుసుకో అంటారు.
అసలు నేనిప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నాను, చెప్పండి. మీ మనసులో ఏముంది? డాడీని పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? చెప్పండి. ఏంటి చందు ఆ మాటలు? నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఎంతకాలం మిమ్మల్ని మీరు జయంత్ గారు అని పిలవాలి? ఆప్యాయంగా అమ్మ అని పిలవాలని ఎంత తాపత్రయపడుతున్నానో మీకు తెలీదు. రాత్రి గడుస్తుందంటే భయంగా ఉంటుంది, తెల్లారితే టెన్షన్ వస్తుంది, ఏ క్షణంలో రాలిపోతానో అని భయం. కనీసం మీకైనా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉందా? లేక నేను బతుకుండగా చేసుకోవాలన్న ఆలోచనే లేదా? చందు ప్లీజ్ టెన్షన్ పడకో. ముందు నీ ఆరోగ్యం గురించి కేర్ తీసుకో. చందు ప్లీజ్ జయంతి గారు, మీరైనా నన్ను అర్థం చేసుకుని మా నాన్న మనసు మార్చండి. అవన్నీ తర్వాత, ముందు హాస్పిటల్కి వెళ్దాం చందు. సరే, నేను వెళ్తాను. మీరెవరు రావాల్సిన అవసరం లేదు. నా మాట మీరు వింటేనే నేను మీ మాట వింటాను. అది గుర్తుంచుకోండి.